రాత్రి 12 గంటలు అవుతుంది. అమ్మ నువ్వు ఊరెళ్ళకమ్మా అని అంటున్నారు పిల్లలు. నేనైతే పిల్లల్ని వదిలేసి ఊరు వెళ్తున్నామండి. చిన్న పని ఉండి ఒక 2 డేస్లో వచ్చేస్తాను అని చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే ఎలాగో సండే అండి. అయితే ఈసారి నైట్ ప్రయాణం చేయట్లేదు. నైట్ ప్రయాణం చేస్తే మాత్రం మా శ్రీయాన్షి పాప ఏడ్చి గోల పెట్టి ఎలాగైనా సరే ఊరు వచ్చేస్తానని అంటుంది. ఇప్పుడు కూడా ఏం తక్కువేం కాదు. దాన్ని దొరికిన పిచ్చి పిచ్చి బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసింది మూల నుండి. అన్నీ కూడా మడతలు పెట్టేస్తుంది అనమాట. అమ్మ ఇవన్నీ నా కోసం, నేను కూడా ఊరు వచ్చేస్తాను పొద్దున్నే అంటుంది. అయితే మేము వెళ్ళే తెల్లవారుజామున. సో మా శ్రీయాన్షి పాప ఎలానో నిద్రలో ఉంటుంది కాబట్టి ఇంకా వెళ్ళిపోవడమే హ్యాపీగా. దీని ఏడుపు గోల ఉండదు. లేదు అంటే దీనికి దొరికామంటే మాత్రం వచ్చే వరకు ఏడుస్తూనే ఉంటుంది. చూడండి ఎలాంటి బట్టలన్నీ తీసుకొచ్చిందో. ఇవన్నీ మడతలు పెడుతుంది అనమాట ఊరు రావడం కోసం అంట. పైగా ఒక సరుకుల సంచి తీసుకొచ్చి ఆ సంచిలో నింపుతుంది ఈ బట్టలన్నీ. అమ్మ ఇది నా బ్యాగ్, పదండి వెళ్దాం ఊరు అంటుంది. ఇంకా నెక్స్ట్ డే అయిపోయిందండి. మార్నింగ్ అయితే మేము 5 o'clock లేచాము. 5కి లేచి ఇంకా బ్రష్ చేసుకుని స్నానం చేసేసి రెడీ అవుతున్నాం అన్నమాట ఊరు వెళ్ళడానికి. ట్రైన్ వచ్చేసి ఏంటంటే 7:15కో 7:30కో ఉందంట. ఇంకా ఈ లోపు అయితే మేము రెడీ అయిపోతున్నాం. బట్ 7:45, 8 లోపు వచ్చిందండి ట్రైన్. కొంచెం లేట్గా వచ్చింది, ఒక ½ an hour అలాగా. బట్ ప్రజెంట్ ఇప్పుడు మార్నింగే వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎండ ఏం లేదు. ఇంకా ట్రైన్లో కూడా ఏసీ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. మళ్ళీ అక్కడ దిగేసరికి మాకు 2:30 or 3 అవ్వచ్చు. అప్పుడైతే ఎండగా ఉంటుంది. సో ఇంక అందరం కూడా మెల్లగా అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యా. ఇంకా మా శ్రీయాన్షి పాప ఆశ్రద్ బాబు అయితే అసలు నిద్ర లేవలేదండి. చూసారా, అప్పుడే మేము అందరం కొంచెం అటు ఇటు తిరిగి రెడీ అవుతున్నాం కదా, అందుకనేసి మా శ్రీయాన్షి పాప కొంచెం కదులుతుందనమాట. అమ్మో దీనికి మళ్ళీ మెలకు వచ్చేస్తుందేమో అని ఇక్కడ లైట్ వేసి ఉంటే లైట్ కూడా ఆఫ్ చేసేసాను నేను. ఇంకా పడుకునే ఉన్నారు. బ్యాగ్ సర్దేది ఏమీ లేదండి పెద్ద. యాక్చువల్గా మేము ఈరోజు వెళ్తాము, మళ్ళీ రేపు అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతాము. అందుకనేసి మేము బ్యాగ్లో కూడా ఒక డ్రెస్ అయితే పెట్టుకుంటున్నాను అంతే. ఈరోజు ఇది వేసుకుని వెళ్ళిపోతున్నాను, ఇంకొక డ్రెస్ పెట్టుకుంటున్నాను అంతే. సేమ్ మిగతా వాళ్ళు కూడా అంతే అనమాట. నేను, మా హస్బెండ్, మా అమ్మ, మా నాన్న, నలుగురం అయితే వెళ్తున్నామండి. నలుగురం కూడా ఒక్కొక్క డ్రెస్ అయితే పెట్టుకున్నాము. ఇంకా టవల్ పెట్టుకున్నాము. దాంతోపాటు నార్మల్గా రెడీ అయ్యే ఉంటాయి కదండి, పౌడర్ ఇలాంటివన్నీ, స్టిక్కర్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం అనమాట. ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నారు, అసలు ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారా, చెప్తానండి. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్, నేను ఈ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాము. అమ్మ వాళ్ళు అయితే ఇంకొక బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నారు. ఈలోపు ఆటో కూడా బుక్ చేసేసారనమాట రైల్వే స్టేషన్కి. సో వందే భారత్ ట్రైన్ అండి. వందే భారత్ ట్రైన్ నేను నార్మల్గా అయితే ఎక్కలేదు, ఇప్పటి వరకు ఎక్కలేదండి. అంటే నార్మల్గా నేను జర్నీలు చేయడం కూడా చాలా తక్కువ. ఏదైనా అవసరం ఉంటే తప్ప ఎక్కడికి వెళ్ళి జర్నీ చేసేంత అవసరం రాదు. ఏదో నార్మల్గా ఇయర్కి 1 time ట్రిప్స్కి కూడా ఈ మధ్యనే కదా స్టార్ట్ చేశాను. ఒక 3 yearsగా అనుకుంటా. ఒక ఇయర్కి ఒకసారి, 6-7 monthsకి ఒకసారి ఏదైనా ఒక ట్రిప్కో చిన్న రిఫ్రెష్మెంట్ కోసం వెళ్తున్నాను అంతే. ఇదివరకు అయితే అది కూడా తిరగడం అయితే లేదు. అందుకే ఇప్పటికొచ్చి నేను వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కలేదండి. అండ్ మేము ఇప్పుడు వెళ్ళేది వచ్చేసి హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ పేరు వినగానే మా పిల్లలు అయితే ఒక దగ్గర 2 years బ్యాక్ అనుకుంటా అండి మేము హైదరాబాద్ అయితే వెళ్ళాము. హైదరాబాద్ వెళ్ళినప్పుడు అందరం కలిసి, అంటే సరదాగా నాకైతే అవార్డు తీసుకునే పని ఉండి వెళ్ళాను. దాంతోపాటు మా ఫ్యామిలీ కూడా వస్తే అందరం వండర్లాకి వెళ్ళడం ఇదంతా చేసాము. మా శ్రీయాన్షి పాప హైదరాబాద్ పేరు వినగానే నేను వండర్లాకి వెళ్ళిపోతున్నానేమో, నేను అక్కడంతా ఆడుకుంటానేమో ఇవన్నీ అనుకుంటుంది అనమాట. అసలు ఎందుకు వెళ్తున్నాము, పని ఏంటి తెలియకుండా నువ్వు అక్కడ తిరుగుతావు ఇక్కడ తిరుగుతావు అని చెప్పేసి నిన్న గోల పెట్టింది. బట్ అవన్నీ తిరగడానికి వెళ్ళట్లేదని దానికి తెలియదు కదా. సో థ్యాంక్ గాడ్ వాళ్ళైతే లేవలేదండి. లేవకుండానే మేమైతే బయలుదేరిపోయాము. అయితే సండే కదా, వాళ్ళు ఎలాగో 8:30కో 9కో లేస్తారు. ఇంకా సండే కూడా వాళ్ళు పొద్దున్నే లేచి చేసే పనే ఉంది చెప్పండి, అలా చేయడం తప్పించి. మొత్తానికి ఇదిగోండి మేమైతే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. మరి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదండి, ఎక్కడికైనా ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నారా లేదా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అంటే ఏదైనా ఊరు వెళ్తున్నారా, ఫ్యామిలీతో కలిసి కానీ సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. మేమైతే ఈసారి ఎక్కడికి ప్లాన్ చేసుకోలేదండి. సో నేను చెప్తాను ఎందుకు ఏంటి అనేది. ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్ళట్లేదండి ఈసారి. ఇదిగోండి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళిన కాసేపటికి చెప్పాను కదండి, ఒక ½ an hour అలా లేట్గా వచ్చిందని. కొంచెం సేపు అయితే వెయిట్ చేసాము. ట్రైన్ కూడా వచ్చేసింది అనమాట ఈలోపు. మరీ లేట్ కూడా కాదండి, ఒక 20 minutes, ½ an hour అలా లేట్ అయింది అంతే. నాకు ఈ రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో స్మెల్ అస్సలు పడదండి. చాలా ఇరిటేషన్ వచ్చేసి చిరాగ్గా అనిపిస్తుంది అదేంటో కానీ. అందులోనూ మార్నింగ్ వెళ్తే ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. పెద్దగా ఎక్కువ వెయిట్ చేయలేదు కాబట్టి, ట్రైన్ కూడా నీట్గా ఉంది కాబట్టి మేనేజ్ చేసుకున్నాను. ట్రైన్ అయితే చాలా బాగుందండి, క్యూట్గా ఉంది చూడడానికి అయితే. చూడండి నేను వందే భారత్ అయితే ఫస్ట్ టైం ఎక్కుతున్నాను అనమాట ఈరోజే. నార్మల్గా ఏసీ ట్రైన్స్ అవి ఎక్కినా సరే అంత నీట్గా అయితే ఉండవు కదండి, ఇదైతే బాగుంది. అండ్ మొన్న లాస్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు కూడా ఒక ట్రైన్ అయితే ఎక్కామండి.
అదైతే అప్పర్ అండ్ లోయర్ డెక్లో కూడా మనకి సీట్స్ అయితే ఉన్నాయి. దాని పేరు ఏంటో గుర్తు రావట్లేదు కానీ నాకు. ఆ ట్రైన్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. అది కూడా ఏసీ ట్రైన్ సేమ్ ఉంది సీటింగ్, అది కూడా ఇంచుమించుగా దీనికి కొంచెం సిమిలర్గా ఉన్నట్టు అనిపించింది నాకు వందే భారత్ ట్రైన్కి. వందే భారత్ ట్రైన్ అయితే మాత్రం ఫస్ట్ టైం ఎక్కాను. దీనిలాంటిది ఆ ట్రైన్ కూడా లాస్ట్ టైం ఎక్కింది కూడా, బట్ ఇది కాదు. అండ్ నాకు జర్నీ అంటే ట్రైన్లో వెళ్తేనే కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుందండి. ఏది ఎలా ఉన్నా సరే బస్లో అంత అనిపించదు. నాకైతే కారులో ఏసీ పడదనమాట. నాకు కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది. విండో తెరుచుకొని కూర్చుంటేనే నేను కూర్చోగలను. సో కార్ జర్నీ కూడా నాకు నచ్చదు. బైక్ అంటారా, మనం ఊర్లో తిరగడానికి బాగుంటుంది కానీ అంత లాంగ్ జర్నీస్ చేయలేం కదా. సో అందుకనేసి నాకు ట్రైన్ జర్నీ కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మరి మీకు ఏ జర్నీ అంటే ఇష్టం, ఎందులో వెళ్ళడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఎప్పటికొచ్చి ఫ్లైట్ అయితే ఎక్కలేదండి దాని గురించి, అందుకే నేను మాట్లాడలేదు. అండ్ తర్వాత వచ్చేసి ఇదిగోండి మేమైతే ఇంకా దారిలో ఉన్నాం. కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటే క్యాప్చర్ చేస్తున్నా. మా శ్రీయాన్షి పాప ఆశ్రిత్ బాబు వచ్చి ఉంటే మంచిగా జర్నీ అయితే ఎంజాయ్ చేద్దరు బయట చూస్తూ. ఇంకా ఇక్కడైతే మాకు టిఫిన్ అయితే ఇచ్చేసారండి. ఈలోపు టిఫిన్కి వచ్చేసరికి అండ్ ఫస్ట్ మా డాడీకి మా హస్బెండ్కి ఇచ్చేసారు. వాళ్ళు తినేసిన చాలాసేపటికి మాకైతే వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి టిఫిన్ ఏమి ఇచ్చారంటే 3 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదండి. ఒక దాంట్లో వచ్చేసి ఒక గారి చిన్నది, అలాగే కొంచెం ఉప్మా ఉందన్నమాట. ఈ చిన్న దాంట్లో అయితే చట్నీ ఉంది. మీడియం బాక్స్లో అయితే మనకి సాంబార్ ఇచ్చారు. దాంతోపాటు ఈ వైప్ ఒకటి ఇచ్చారండి హ్యాండ్ క్లీన్ చేసుకోవడానికి. ఇంకా స్పూన్ ఒకటి, ఫోర్క్ ఒకటి ఇచ్చారు. క్వాంటిటీ అయితే మాత్రం కొంచెం తక్కువే పెట్టారండి. ఇంకొక వడైనా ఇవ్వాల్సిందే అనిపించింది నాకు. బట్ పర్వాలేదు, అంటే ట్రైన్లో కూర్చుంటే ఆకలి ఎక్కువ వస్తుంది కదా. నార్మల్ టైంలో మనం తిన్నా తినకపోయినా పని చేసేసుకుంటాం, కానీ అలా ఒక చోట కూర్చున్నట్టు అనిపిస్తే. బట్ ఏంటంటే లంచ్ కూడా ఫాస్ట్గానే పెట్టేశారు కాబట్టి పెద్ద ఆకలి ఏమి అనిపించలేదులేండి. ఇంక ఇది తినేసిన తర్వాత 12:30 ఆ టైంకి అయితే మాకు లంచ్ కూడా ఇచ్చేసారండి. సో టేస్ట్ విషయానికి వస్తే ఓకే అండి, సూపర్ కాదు ఇంకా పడేస్తాము అన్నట్టు కూడా కాదు, పర్వాలేదు, తినొచ్చు, అలా ఉందన్నమాట. ఇంకా మేమైతే ఇక్కడ టిఫిన్ చేసేస్తున్నాము. టిఫిన్ చేసేసిన తర్వాత కాసేపు అయితే నేను ఎడిటింగ్ ఉంటే అది చేసుకున్నాను. ఇంకా కాసేపు అయితే ఒక 15 మినిట్స్ అలా పడుకున్నాను. అలా టైం అయితే గడిచిపోయింది. ఈ లోపు అయితే టీ తీసుకొచ్చి ఇస్తున్నారు అందరికీ. నాకైతే టీ కాఫీలు నచ్చవు. వాటర్లోనే ఇదేదో పౌడర్ అండి, ఇన్స్టెంట్గా వేసేసుకుంటే టీ లాగా అయిపోయింది, ఇన్స్టెంట్ పౌడర్ అనమాట. సో నేనైతే తీసుకోలేదు, అందుకే ఇక్కడ అమ్మ తీసుకుంది. అమ్మ ప్రిపేర్ చేసుకుంటుంటే మాత్రమే వీడియో షూట్ చేశాను. నేను హైదరాబాద్ వచ్చి ఒక 1 ఇయర్ పైన, అంటే లాస్ట్ టైం ఫిబ్రవరి మంత్లో వచ్చానండి. అప్పుడు ఎందుకు వచ్చానంటే, అంటే మే మంత్లో కూడా వచ్చాను. అత్త వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయితే ఫంక్షన్కి వచ్చాను. మళ్ళీ ఫిబ్రవరి మంత్లో లాస్ట్ ఇయర్ వెళ్ళాను. ఎందుకంటే నాకు ఒక ప్రమోషనల్ షూట్ ఉంటే దానికోసం హైదరాబాద్ అయితే వెళ్ళాను అనమాట. అప్పుడు కొంతమంది సిస్టర్స్ అయితే ఒకళ్ళు చూసి ఒకళ్ళు చాలా పద్ధతిగా కామెంట్ చేశారు. ఏంటంటే ఆ వీడియోలో వచ్చేసి మా శ్రీయాన్షి బాబు ఆశ్రిత్ బాబు చాలా ఏడ్చారనమాట. నువ్వు వెళ్ళిపోతున్నావా మమ్మల్ని వదిలేసి అని చెప్పేసి. ఇంకా అప్పుడైతే పిల్లల్ని వదిలేసి ఎవరైనా ఊరు వెళ్తారా, పిల్లలు పుడితే పిల్లల్ని తీసుకునే ఊరు వెళ్ళాలి అంటూ కామెంట్ చేశారు. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పటిదాకా నేను ఎక్కడికి వెళ్ళినా అంటే మా పిల్లల్ని తీసుకునే వెళ్తాను, లేదంటే డ్రాప్ అయిపోతాను తప్పించి. అమ్మ వాళ్ళు అంటారు మీ ఇద్దరు సరదాగా వెళ్ళొచ్చు కదా, మీరు ఎక్కడికి వెళ్ళలేదు కదా ఎప్పుడు పెళ్ళైన తర్వాత అనేసి. పిల్లలు కూడా నాకు ఒక పెళ్ళైన 4 మంత్స్కి ప్రెగ్నెన్సీ అది వచ్చింది కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళలేదండి అసలు. పిల్లలతోనే నేను ఎప్పటికొచ్చి, లేదంటే ఇంట్లోనే ఉండిపోయాను. బట్ నేను ఎప్పుడు వెళ్ళను. కానీ ఏంటంటే ఏదైనా అవసరం అయితే, లాస్ట్ టైం నేను ప్రమోషన్ షూట్కి జస్ట్ ఒక 1 డేలో 3 ప్లేసెస్కి అలా తిరగాలండి. ఆ రోజైతే పిల్లల్ని తీసుకెళ్ళడం చాలా ఇబ్బంది. నేనే చాలా కష్టపడి తీసుకుని మార్నింగ్ నుండి ఎండలో మాడిపోయింది ముఖము లాస్ట్ ఇయర్. అది కూడా నేను వెళ్ళిన జస్ట్ 1 డే అండి. 1 డేలోనే అన్ని కామెంట్స్ పెట్టారు. మళ్ళీ ఈసారి కూడా ఎవరైనా పెడతారేమో అని చెప్తున్నాను. మేమైతే ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాము. వీడియోస్ కాదులండి, వేరే పని మీద వెళ్తున్నాం. ఈ వీడియోలో అయితే షేర్ చేయట్లేదు, టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మాకు లంచ్ కూడా ఇచ్చారండి. లంచ్లోకి వచ్చేసి రైస్, పప్పు, ఫ్రై, ఇంకా పన్నీర్ కర్రీ, రోటీ. లాస్ట్లో అంతా కంప్లీట్ అయిపోయిన ఒక 1/2 అవర్ అలా అయ్యాక మళ్ళీ ఐస్ క్రీమ్ ఇచ్చారు. అంతా అయిన తర్వాత మేము ఇక్కడ ట్రైన్ దిగిపోయాము. ఇదిగోండి తర్వాత ఇక్కడైతే మేము అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మ వాళ్ళు అయితే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడ మేమైతే రెడీ అయ్యి మా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. ఆ తర్వాత వచ్చేసి మేము మళ్ళీ నైట్కి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ నేను మూంగ్ దాల్ తీసుకున్నాను. ఇంకా ట్రైన్ అయితే మాది వచ్చేసింది అనమాట. ట్రైన్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. సో ట్రైన్ ఎక్కేసి చాలా కొంచెం నీరసంగా హెడ్ఏక్గా అనిపిస్తుంది నైట్ అయ్యేసరికి. ఇప్పుడు మంచిగా పడుకుండిపోతాను, ఇంకా వీడియోస్ ఏం షూట్ చేయను. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇదిగోండి నా ముఖం ఎలా పడితే అలా అయింది. ఇంకా చల్లగా ఉండేసరికి అసలు మెలకు రాలేదు, ఫుల్గా పడుకుండిపోయాను. పడుకున్నాక ఇదిగోండి మార్నింగ్ మళ్ళీ స్టేషన్ వచ్చేస్తుంది అనడానికి ఒక 20 మినిట్స్ ముందు అయితే లేచాను అనమాట. సో
సో ఇంకా మేమైతే దిగిపోయి ఇంటికైతే రీచ్ అయిపోతున్నాము. మా జర్నీ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. మేము ఇంటికి వెళ్ళేసరికి మా శ్రీయాంశి పాప అయితే గుమ్మంలో మా కోసం అయితే ఇలా వెయిట్ చేస్తూ ఉంచిందనమాట. సో ఇదిగోండి మా పొట్టిది. ఈరోజైతే స్కూల్కి వెళ్ళలేదు వాళ్ళిద్దరూ కూడా. బ్యాగ్స్ అవి మా ఇంట్లో ఉండిపోయాయండి, ఇక్కడ ఏమీ లేవు, అందుకనేసి వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళలేదు. సో ఇంత ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గైస్.